ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము. సహోదరి సహోదరులారా, యోహాను సువార్తలో వ్రాయబడిన ఈ వాక్యం నిత్య జీవం పొందడానికి యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అలాగే విశ్వసించని వారు దేవుని ఉగ్రతకు గురవుతారని కూడా హెచ్చరిస్తుంది. ఎందుకంటే నిత్య జీవాన్ని ఇవ్వగలవాడు యేసుక్రీస్తు ఒక్కడే కాబట్టి. ఇది దేవుని కుమారునిగా యేసుక్రీస్తు యొక్క దైవిక స్వభావాన్ని మరియు దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఆయన యొక్క ప్రత్యేక పాత్రను నొక్కి చెబుతుంది. యేసుక్రీస్తుపై విశ్వాసం ఆయన దైవత్వంపై నమ్మకంతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. ఎందుకంటే దేవుని కుమారునిగా ఆయన గుర్తింపు ద్వారా నిత్య జీవం సాధ్యమవుతుంది. దేవుని కుమారుణ్ణి నిరాకరించడం అంటే ఆయనకు విధేయత చూపకపోవడం అంటే పాపాన్ని కోరుకోవడమే. పాపమంతటి మీద, పాపులందరి మీద దేవుని కోపం ఎప్పుడు నిలిచే ఉంటుంది. పాపాన్ని అసహించుకునే ఆయన స్వభావమే ఆయన కోపానికి కారణం. ప్రతి వ్యక్తి నిత్య జీవాన్ని పొందాలి లేదా దేవుని కోపాన్ని అనుభవించాలి. మనుషుల ఎదుట ఈ రెండు మాత్రమే ఉన్నాయి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరింపనివాడు జీవము లేనివాడే అని. సహోదరి సహోదరులారా, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలే అనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడని, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని నీ ఉగ్రత వాని మీద నిలిచి ఉండునని నీవు తెలియజేశావు. తండ్రి, మేము నీ యందు విశ్వాసముంచి నీ ఆజ్ఞలు గైకొంటూ నీవిచ్చే నిత్య జీవమును పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. మేమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నిన్ను చూతుము గనుక నిన్ను పోలి ఉందమని ఎరుగుదుము గనుక నీ యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మమ్మును మేము పవిత్రము చేసుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, లోకమును జయించే విశ్వాసం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.